కాశ్మీర్లో పాకిస్తాన్ తాజాగా అనుసరిస్తున్న కుట్ర ఏంటంటే, ఒకటి కాశ్మీర్లో ప్రజలు భారతీయులు కాదు, వాళ్ళందరూ కాశ్మీరీలు, వాళ్ళందరూ కాశ్మీర్ ప్రత్యేక దేశం కావాలని కోరుకుంటారు. ఆ కాశ్మీర్ పాకిస్తాన్లో భాగం, పాకిస్తాన్ ఆత్మ అంటూ మాట్లాడుకొచ్చేటటువంటి పాకిస్తాన్కి ఆర్టికల్ 370/35 రద్దు తర్వాత దానికి అవకాశం లేకుండా పోయింది. క్రమంగా ఇప్పటికీ అక్కడ పాకిస్తాన్ ప్రేమికులు ఉన్నారు. అట్ ద సేమ్ టైం గతంతో పోల్చుకుంటే చాలామందిలో మార్పు వచ్చింది. ఇదివరకు మన సైన్యం అక్కడ తీవ్రవాదులు దాక్కున్నట్టు, తీవ్రవాదుల్ని దాచేది స్థానికులే. అలా దాక్కుని ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే చుట్టుపక్కల పబ్లిక్ అందరూ పోగైపోయి సైన్యం మీద దాడులు చేసేవాళ్ళు, రాళ్ళు వేసేవాళ్ళు, పెట్రోల్ బాంబులు వేసేవాళ్ళు. ఈలోపు ఆ తీవ్రవాదిని తప్పించేసేవాళ్ళు. తేడా వస్తే ఆ తీవ్రవాదులు కాల్పులు జరిపి మరీ తప్పించుకునేవాళ్ళు. ఆ తర్వాత 4-5 స్థానికులు మనం అరెస్ట్ చేయగానే మొత్తం వచ్చేసేసి ఊరంతా పడిపోయేవాళ్ళు. కర్ఫ్యూలు జరిగేది, రచ్చరచ్చ జరిగేది. ఇప్పుడు అక్కడ ప్రజల్లో మార్పు వచ్చింది. తీవ్రవాదుల్ని తీవ్రవాదులుగానే చూస్తున్నారు, ఈ భారతదేశ వ్యతిరేకులుగానే చూస్తున్నారు. వాళ్ళల్లో కొంతమంది మీద ప్రేమ ఉండొచ్చు, తమ సొంత ఏరియా పాకిస్తాన్ అని. బట్ బహిరంగంగా ధైర్యంగా రోడ్డెక్కి చేసే పరిస్థితి లేదు, మిగతా వాళ్ళు సహకరించట్లేదు. అందుకని పాకిస్తాన్ పరువు పోయింది. ఆ పరువు పోయిన దాన్ని కాపాడుకోవడం కోసమే మొన్న అది కాశ్మీర్ వివాదాస్పదమే, అది కాశ్మీరీ స్వతంత్ర సమరయోధులే అక్కడ చేసేదని చెప్పడం కోసం పహల్గావ్ ఇన్సిడెంట్ చేసింది. కాకపోతే అక్కడ చేసిన తప్పు ఏంటంటే మతం అడిగి చంపటం. తద్వారా వాళ్ళు వేసింది రాంగ్ స్టెప్ అయింది, ప్రపంచానికి వేరే సంకేతం వెళ్ళింది. అందుకనినే అక్కడ పాకిస్తాన్ ని భారతదేశం వాయించి వదిలిపెడితే ఏ దేశము ఆపలేదు. పైగా చివరికి వదిలేసేయండిలే పాకిస్తాన్ని అనే తరహాలో బతిన్లాడేటటువంటి పరిస్థితికి వచ్చింది. సరే, దాన్ని క్రెడిట్ సొంతం చేసుకునే పెచ్చోడు ఉన్నాడు ట్రంప్ తాతయ్య, అతను వదిలేద్దాం, మిగతాదంతా జరిగింది. ఇప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళు వేసిన వ్యూహం 2 విధాలా ఫెయిల్ అయ్యింది. వాళ్ళు దాడి, మనం కొట్టిన దెబ్బకి బిత్తరపోవడం, అటు సింధు జలాల దెబ్బ, అన్ని దెబ్బ మీద దెబ్బతో బిత్తరపోయినటువంటి పాకిస్తాన్ కోలుకోలేకపోతుంది. ఇక అట్లాగని ఇప్పుడు కాశ్మీర్లో ఏదో ఒక ఇన్సిడెంట్ చేయకపోతే కాశ్మీర్ వివాదాస్పదమే. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి, ప్రపంచానికి ఏం చెప్పాలనుకున్నారు, కాశ్మీర్ వివాదాస్పదమే, నిరంతరం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే స్థానికుల్ని అణచివేస్తుంటుంది అని చెప్పాలనుకుంటుంది. అందుకని నేను స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసింది. ఆ స్లీపర్ సెల్సే మొన్న 3 చచ్చింది, ఇప్పుడు తాజాగా 2 చచ్చింది. అంటే ఏదో ఒక కాల్పుల సంఘటన జరుగుతుంటే అదిగో అట్లాంటిది కాశ్మీరు, మేము మొదటి నుంచి చెప్తున్నామని ప్రపంచానికి చెప్పుకోవడం కోసం ఆడుతున్న నాటకం కుట్రలాగా కనిపిస్తోంది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.